Welcome to all. In this video, we are going to see the concept of T flip-flop. First of all, T indicates the toggle. Toggle అంటే ఏంటమ్మా 0 ఉంటే 1 గా చేంజ్ అవుద్ది అండ్ 1 ఉంటే 0 గా చేంజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ as toggling అని చెప్తాం. కాబట్టి ఫస్ట్ we will see with the basic truth table followed by characteristic table and followed by the excitation table. ఫస్ట్ బేసిక్ ట్రూత్ టేబుల్ చూస్తే మనకి క్లాక్ ఎప్పుడు కూడా హై ఉండాలి. క్లాక్ హై ఉంటేనే నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ వస్తుంది. అది డిఫాల్ట్ గా మీరు ప్రతిదానికి రాసుకోండి, ఓకేనా. 0 ఉన్నప్పుడు నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా యూ వోంట్ గెట్ ఎనీ అవుట్పుట్ అంటే నో చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ లో టాగల్ 0 అయితే వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టేట్ అంటే దట్ బికమ్స్ ద ప్రీవియస్ స్టేట్ అనమాట. టాగల్ 0 అయినప్పుడు నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ స్టేట్ అంటే ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేట్ అదే ఉంటుంది. 0 ఉంటే 0, 1 ఉంటే 1. బట్ టాగల్ కనుక 1 అయింది అంటే ఏమవుద్ది, టాగలింగ్ 1 అయిందంటే 0 1 అవుద్ది, 1 0 అవుద్ది. కాబట్టి ఇట్ బికమ్స్ ద QN బార్ అనమాట. ఓకే, 0 ఉంటే 1 అవుతుంది, 1 అయితే 0. దిస్ ఈస్ ద బేసిక్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ద టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్ టేబుల్, 0 అయినప్పుడు ఈ 0 కండిషన్ కి ఈ 0 అనే కండిషన్ కి ప్రీవియస్ స్టేట్ 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి. అదేవిధంగా టాగల్ 1 అయినప్పుడు ప్రీవియస్ స్టేట్ 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్స్ రాయాలి, అవునా. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. 0 కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి, 1 కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి అనేది వేయాలి. కాబట్టి 0 అయితే ఏమని చెప్తుంది బేసిక్ ట్రూత్ టేబుల్ 0 కండిషన్ కి, నెక్స్ట్ స్టేట్ బికమ్స్ ద ప్రీవియస్ స్టేట్ కదా. కాబట్టి QN ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు QN. QN లో ఏదైతే ఉందో అది 0 ఉంటే 0, 1 ఉంటే 1. అండ్ నెక్స్ట్ టాగల్ 1 అయిందంటే బేసిక్ ట్రూత్ టేబుల్ ఏం చెప్తుంది, QN బార్ టాగల్ అవుతుంది. 0 ఉంటే 1 అవుద్ది, 1 ఉంటే 0 అవుద్ది. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ టేబుల్. దీని నుంచి అగైన్ వీ నీడ్ టు డ్రా ద 2 వేరియబుల్ K మ్యాప్. అండ్ ఇక్కడ మనకి QN ప్లస్ 1 కి కాబట్టి మనం K మ్యాప్ వేస్తుంది. QN plus 1 ki outputs will become T QN. QN bar QN, T bar T. 0 1 2 3. కాబట్టి సేమ్ ప్లేస్ చేయండి, 0 1 1 0. ఏమవుతుంది, మనకి ఇక్కడ పేరింగ్ అవ్వట్లేదు కదా, కాబట్టి సపరేట్ గానే పేరింగ్ చేయండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా, T బార్ ఇంటూ QN ప్లస్ T QN బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు T exclusive R with QN. This is the characteristic equation for the T flip-flop. Next, from the characteristic table, we need to write the excitation table kada. కాబట్టి ఎగ్జైటేషన్ టేబుల్స్ ఎందుకు ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. ఏ ఇన్పుట్ మ్యాండేటరీ, ఏ ఇన్పుట్ డోంట్ కేర్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ QN ప్లస్ 1 2 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 4 కాంబినేషన్స్ వస్తాయి. ఈ QN ప్లస్ 1 ఇక్కడ ఉన్న QN ప్లస్ 1 చెక్ చేసుకోండి. ఈ 0 0 ఎక్కడైతే వచ్చిందో దాని కరెస్పాండింగ్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేయాలి. కాబట్టి 0 0 కండిషన్ కి T 0 ఉంది, 0 1 ఎక్కడ ఉంది, 0 1 కి మనకి 1 వస్తుంది. అండ్ 1 0 కండిషన్ ఇక్కడ ఉంది, అగైన్ యు ఆర్ గెటింగ్ ద 1. అండ్ 1 1 కండిషన్ ఇక్కడ ఉంది కాబట్టి యు ఆర్ గెటింగ్ ద 0. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ద టాగల్ ఫ్లిప్ ఫ్లాప్. కాబట్టి టాగల్ కి మనకి ఎగ్జైటేషన్ టేబుల్ 0 1 1 0 వస్తుంది, ఓకేనా. In this manner, we can explain the excitation table by using the basic truth table. Basic truth table nunche manam pratidi characteristic table veyali. Characteristic table nunche excitation table anedi veyali. Okay, and thank you so much. Thanks for watching.